మీదుగా. కేసీఆర్ గారు పార్టీ బీఆర్ఎస్ పార్టీ కంప్లీట్గా ఖతమైపోతా ఉంది, రాష్ట్రంలో కనుమరుగైపోతా ఉంది. ఎక్కడ మొదలైందో అక్కడికే వచ్చి ఒక్కనే చేసినా ఒక్కనే స్టార్ట్ అయినా అన్నాడు, మళ్ళీ ఒక్కడే మిగిలిపోయే పరిస్థితికి వచ్చింది. 2001లో సిద్దిపేటలో బస్సు గుర్తు మీద పోటీ చేసి మళ్ళీ అదే బస్సు దిక్కైంది. ఎక్కడ ప్రారంభమైందో అక్కడికే వచ్చింది కేసీఆర్ గారి ప్రస్థానం. వరంగల్కు ఇవాళ 912 ఎక్కడ ఓ సీటు గెలిచేది లేదు. అందుకోసమే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను దించిండి ఆడాడ. వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళకు పుట్టుకున్న ఓటేస్తే మనం ఊరు పొంట పోస్టులు అనిపించుకోవాలి, ఈయనకు అనిపించిండా అని అన్నాడు. ఆ పరిస్థితికి వస్తుంది. డమ్మీ అభ్యర్థులను పెట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ మెప్పు పొందాలని చూస్తా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటేయాలి ఒక్కసారి ఈ ప్రజలు ఆలోచన చేయాలి. ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు అనేక సార్లు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కుట్రలను బయట పెడుతూనే ఉన్నాడు. నరేంద్ర మోడీ గారి మేనిఫెస్టోలో, బీజేపీ మేనిఫెస్టోలో ఒక మాట రాసి ఏమని, మరో 5 ఏళ్ల పాటు ఉచిత రేషన్. ఎంతమందికి ఇస్తారు సార్ అంటే, ఈ దేశంలో 80 కోట్ల మందికి ఇస్తాము అంటున్నాడు. అంటే 80 కోట్ల మంది పేదరికంలో ఉన్నట్టే కదా లెక్కలు. ఇంకా 5 ఏళ్ల పాటు వీళ్ళని పేదరికంలో ఉంచుతా అని చెప్తున్నట్టుగా. భారతదేశంలో మొన్ననే నేను ఒక స్పెషల్ వీడియో కూడా రిలీజ్ చేసిన. ప్రతి ఏడాది 2 కోట్ల ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారు 50,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాల కోత పెడితే నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో మరో 50,000 ఉద్యోగాలు పోతా ఉన్నాయి. ఇది బిజినెస్ స్టాండర్డ్ న్యూస్ దినపత్రిక కథనం. ఇది ఉద్యోగ కల్పన లేదు, ఏం లేదు. ఇవాళ మాట్లాడుతూ ఉన్నాడు, ఎక్కడికి ఔరంగజేబు దాకా పోయింది. ఇప్పుడు ఔరంగజేబు దాకా పోయి ఔరంగజేబుని ఎవరైనా చూసినామన్నాడు? ఇందిరాగాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు, నెహ్రూని చూసిన వాళ్ళు ఉన్నారు, రాజీవ్ గాంధీని చూసిన వాళ్ళు ఉన్నారు. ఔరంగజేబు అక్కడి నుంచి ఇంకా వెనక కాలానికి పోతాడు. ఇక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అదే బీఆర్ఎస్ ప్రభుత్వం తీన్మార్ మల్లన్న మీద 70 కేసులు పెడితే ఈ వర్ధన్నపేటలో 6 రమేష్ భూ కబ్జాలకు వ్యతిరేకంగా పోరాటం చేసినందుకు అందులో 4 ఉన్నాయి. ఈ భూ కబ్జాలన్నీ ఇంకా గమ్మత్ ముచ్చట ఏంటంటే, ఈ అవినీతి పరులందరినీ భారతీయ జనతా పార్టీలోకి తోలిందే కేసీఆర్ అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా.